చెప్పినా వినకుండా చెలిగినట్టు చేసిర్రని మాట అంటే లెక్క లేకుండా పోయిందని సోమవారం హైడ్రా మీద హైకోర్టు సార్లు మస్తు గరవయ్యారు. రంగనాథ్ సార్ను తీసేసి హైడ్రాకు ఇంకెవళ్ళన్న పెద్ద ఆఫీసర్ చేతిలో పెట్టుర్రి అన్నట్టు చెప్పిర్రు. మరి గా ముచ్చట మీద సర్కారు వాళ్ళు ఏమనుకుంటుర్రు, ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటుర్రు, రాజకీయం ఎటెటు తిరుగుతుంది ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ఒకటి కాదు రెండు కాదు 63 షికాయతులున్నాయి. కోర్టు చెప్తే కూడా ఇంటలేరు. హైడ్రా చీపును మార్చుండ్రే, వేరోళ్ళను పెట్టుకోండి అని కోర్టు సార్లు తీర్పిచ్చేటాలకు తెలంగాణ రాజకీయాలల్లో గట్టిగానే అవుతుంది ఇప్పుడు రపరప. కోర్టు సార్లు గట్లా అన్నారు, మరి ఇక మీరేమంటారని గిదే ముచ్చటను ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ సార్ ముంగట ఎల్లదిస్తే ఏమన్నాడో చూడండి. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం కాదా అన్నట్టు తప్పుడు కేసులు పెట్టి తప్పుదో పట్టిస్తాళ్ళు, న్యాయంగా పోతాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్టు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసిండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే చెరువులు, కుంటలు, సర్కారు భూములను ఎవరు కబ్జా పెట్టినా సరే ఇడిచేదే లేదన్నట్టు మళ్ళోసారి గట్టిగానే చెప్పుకొచ్చిండు సారు. మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు, పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు, పేదోళ్ళదా? ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇట్లా హైడ్రా చేస్తున్న పని ఎక్కడ ఆగదు. ఇప్పుడు ఎట్లా పని చేస్తుందో ముంగట కూడా గట్టనే పని చేస్తుంది అన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట ఎట్లున్నదో చూడండి. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి? నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతూ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2.5 ఇళ్లలో? ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. గిట్లా హైడ్రా పేరు మళ్ళోసారి గట్టిగానే మారుమవుతుంది. మరి ఇక సీఎం సార్ ఢిల్లీకి వచ్చినాక మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తారో, కోర్టు తీర్పు మీద ఎట్టట్లా ముంగటికి నడుస్తారో పోత తెలుస్తుంది.